రేఖించి ప్రభు నామని ఆరాధిద్దాం. హల్లెలూయా చెప్తాం, అందరం చెప్తాం హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు గట్టిగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. మంచిది. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. భయంకరమైన యేసు గొప్ప నామాన్ని మనం స్తుతించాలి. ఆయన నామాన్ని ఒప్పుకొని ఘనపరిస్తే అసాధ్యానికి ఉన్న కార్యాలు అద్భుతాలుగా ముందు నిలబెడతాడు. ఆయన ప్రకటించే భారాన్ని ఇచ్చాడు. సువార్తను సంగీతపరంగా ఆయన నన్ను వాడుకుంటూ తన మహిమ కొరకు ప్రయోజనకరంగా పాడుకుంది పాట. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం యేసునామం గొప్ప 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 నామం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. సొన్నతింపబడును ఎల్లగడము, స్తుతినందు తగిన ఒకే నామము. సొన్నతింపబడును ఎల్లకాలము, స్తుతినందు తగిన ఒకే నామము. చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. ఘోరమైన పరిహరించును, దీనులైన వారిని కనికరించును. పాపమెంత ఘోరమైన పరిహరించును, దీనులైన వారిని కనికరించును. యేసు అని పిలిస్తే యేసు అని పిలిస్తే భయము తొలుగును, యేసు అని పిలిస్తే భయము తొలుగును. ఏం తొలగిపోద్దంట? భయం తొలగిపోద్దంట. యేసు గొప్ప నామాన్ని మనం స్తుతిస్తే భయం తొలగిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ఒకసారి అందరూ ఒకసారి లేచి నిలబడదాం. నిలబడదాం త్వరగా. అందరు లేచి పడతాం. ప్రతి ఒక్కరు నాతో కలిసి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నాతో కలిసి పాడితే చాలు. నాతో కలిసి పాడితే చాలు. యేసయ్య నామాన్ని గొప్ప చేస్తే చాలు. ఏదో పెదవులతో కాదు కానీ హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. ఓకేనా? చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. చప్పట్లో
ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. యేసు పేరు తలిస్తే యేసు పేరు కలిస్తే నెమ్మది దొరుకును, యేసు పేరు కలిస్తే నెమ్మది దొరుకును. పాటించేదమో అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ, పాటించేదమో అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం, యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. ఆ బీట్ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఏం చేయాలండి? యేసు అనండి ఒకసారి, అనండి అనండి ఒకసారి, యేసు. గట్టిగా గట్టిగా. గుడ్డుభర్తమై యేసు ప్రభుని పిలిచాడట. ఎందుకు? ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి, చెప్పాలి ఎందుకు? నన్ను కరుణించయ్యా, నా కనులు తెరునైనా అని చెప్పేసి గుడ్డుభర్తమై అరిచాడంట. మనం కూడా అరవాలి. ఎట్లా తెలుసా? యేసు అనండి ఒకసారి గట్టిగా. చింతల పాడంతా మారుమోగాలి. యేసు. ఊపిరి లేని వాళ్ళలాగా తిరణాలు నిలబడి చేస్తున్నారు. గట్టిగా యేసు. ఇప్పుడు టండడన్ అని రాగానే వీరు ఏమనాలి? ఓకే, 1 2 3 4. యేసు. చేతి పైకి యేసు. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. యేసు పేరు కలిస్తే యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును, యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును. చాటించేదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించేదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం, యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. శత్రువుల కూల ద్రోసి చేమకూర్చును, నిత్యమైన జీవమిచ్చి పరమ చేర్చును. శత్రువుల కూల ద్రోసి చేమకూర్చును, నిత్యమైన జీవమిచ్చి పరమ చేర్చును. యేసు కొరకు తప్పిస్తే యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును, యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును. చాటించేదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించేదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం, యేసు నామం గొప్ప నామం, యేసు నామం
పొడిగించి తృప్తినీయును, క్షేమముగా నడిపించి వృద్ధి చేయును. ఆయుష్ను పొడిగించి తృప్తినీయును, క్షేమముగా నడిపించి వృద్ధి చేయును. యేసు కొరకు తప్పిస్తే యేసు కొరకు తప్పిస్తే కార్యం జరుగును. యేసు కొరకు తప్పిస్తే కార్యం జరుగును. చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. హల్లెలూయా. అందరూ కూర్చుందాం.